మమ్మల్ని రక్షించుము. అయినా వస్తే చంపేస్తా. ఆ రక్షకుని వరంగా ఈశ్వరుడు హర హర మహాదేవ శంభో శంకర. బామ్మ బామ్మ. అబ్బాబాబా, ఏంటి పిల్లలు, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? అమ్మా, ఈరోజు మాకు స్కూల్ లేదు. అయితే ఇప్పుడు ఏమైంది పిల్లలు? బామ్మ, మాకు ఆ కాంతార గురించి చెప్పు బామ్మ. అమ్మా, ఆ కాంతార దెయ్యం మళ్ళీ వచ్చిందా బామ్మా? ఎక్కడుంటుంది బామ్మా? ఈశ్వరుని తోట. అక్కడుంటుందా బామ్మా? కానీ తోట అంటున్నావు ఏంటి బామ్మ? అవును పిల్లలు, తోటే అది. కానీ అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. హర హర మహాదేవ శంభో శంకర. తరువాత ఏమైంది బామ్మా? ఈశ్వరుడు స్నానం చేస్తుండగా అక్కడికి ఒక ఆవు వచ్చింది. అవునా? కౌసి, అక్కడికి ఆవు వచ్చింది. అక్కడికి ఆవు ఎందుకు వచ్చింది బామ్మా? తాను పిల్లలు, ఆ తర్వాత ఆవు ఇలా ఈశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఏమైంది గోమాత, ఇలా వచ్చారు? సమస్య ఏమిటి? ఈశ్వర, పరమేశ్వర, మమ్మల్ని రక్షించుము. చాలా రోజుల నుంచి కొందరు మానవులు మేము ఉండే నివాసం ఈ అడవి, వీటిని అక్కడున్న చెట్లను తొలగిస్తున్నారు స్వామి. ఇంకా కొద్ది రోజులు పోతే ఈ అడవిలో చెట్లు ఉండవు, ఈ అడవి మాకు నివాసం అవ్వదు స్వామి. ఎలాగైనా మీరే ఈ మానవులకు బుద్ధి చెప్పాలి స్వామి. అప్పుడు ఈశ్వరుడు తన మొర విని ఈశ్వరుడు తనకి ఒక వరం ఇస్తాడు. వాళ్ళకి ఒక కాపలాదారిలా వాళ్ళని రక్షించే దేవుడుగా ఒకరిని సృష్టిస్తాడు. ఎవరిని బామ్మా? కాంతార. ఆ రక్షకుణ్ణి వరంగా ఈశ్వరుడు ఆ ఆవుకు వరంగా ఇస్తాడు. అప్పటి నుంచి ఆ అడవిలో ఏ మానవులు చెట్లని తొలగించరు, అలాగే ఎవ్వరు రారు. ఆ కాంతారని ఆ ఈశ్వరుని పూతోటలోనే ఉంటుంది. ఆ ఈశ్వరుని పూతోటలోకి ఎవరొచ్చినా భయపెట్టేది. నా అడవిలోకి ఎవరైనా వస్తే చంపేస్తా. ఎవరైనా వస్తే చంపేస్తా. రాకండి, పారిపోండి. కానీ బామ్మ, చెట్లను తొలగిస్తే ఏమవుతుంది? మంచి ప్రశ్న. చెట్లను తొలగించడం వలన ఎన్నో నష్టాలు వస్తాయి. మనకి నీడ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, వర్షాలు సరిగ్గా ఉండవు. ఎన్నో జంతువులు, పక్షులు అంతరించిపోతాయి. ఎన్నో ఆయుర్వేదాలు, మూలికలు ఈ అడవి నుంచే మన ఆరోగ్యం బాగుండేది. వీటిని తొలగిస్తే ఏమవుతుంది పిల్లలు? తొలగించడం వలన మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం బామ్మా. అది మంచి పిల్లలు, బాగా అర్థం చేసుకున్నారు. మీరు కూడా చెట్లను మీ ఇంటి దగ్గరగాను లేదా బయటగాను ఎక్కడైనా గాని
ఒక చెట్టును నాటాలి. సరేనా పిల్లలు? సరే బామ్మా. సరే మరి పదండి పిల్లలు, చీకటి పడింది, ఇంటికి వెళ్దాం. అమ్మ బామ్మ, ఇంకొకటి, ఆ ఈశ్వరుని పూతోటలో ఒక బ్రహ్మ రాక్షసుడున్నాడంట కదా. ఎందుకు అక్కడే ఉన్నాడు బామ్మ ఆ బ్రహ్మ రాక్షసుడు? అది ఇంకో కథ.